హాయ్ అండి. ఎలాంటి సాసెస్ లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా 10 నిమిషాల్లో మసాలా పాస్తాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. మసాలా పాస్తాని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే వాటర్‌ని బాయిల్ చేసుకొని అందులో మనం పాస్తాని వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేలోపు మనం పోపు కోసం అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్‌ని వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులో పసుపు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులో కారం, ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా మసాలా పాస్తా అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో ఒక నిమ్మకాయ పిండి మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసామంటే సూపర్ టేస్టీగా మనకు మసాలా పాస్తా అనేది రెడీ అయిపోతుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.